ఒకే కుటుంబానికి చెందిన వారు వేరువేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటే వారందరినీ కూడా ఒకే కుటుంబంలోకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయడానికి ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో హౌస్ హోల్డ్ మెర్జింగ్ అనే ఆప్షన్ అయితే ఉందండి. ఈ ఆప్షన్ ఉపయోగించుకొని ప్రజలందరూ కూడా వేరువేరుగా ఉన్నట్టయితే డెఫినెట్గా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మ్యాపింగ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎందుకు అని చెప్పి చాలామంది అయితే డౌట్ అడుగుతుంటారు కదా. సో ప్రభుత్వం మనకి 2019లో ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే ప్రారంభించిందండి. అప్పటి గ్రామ వార్డు వాలంటీర్ల ద్వారా. దానికన్నా ముందు మనకి పల్స్ సర్వే అనేది ఉండేది. సో అప్పుడు పల్స్ సర్వే కానీ లేదా ఇప్పుడు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ కానీ ఇవన్నీ కూడా మనకు దేనికి ఉపయోగపడతాయి? మనకి కొత్తగా రేషన్ కార్డులు కానీ లేదా సంక్షేమ పథకాలు కానీ పెన్షన్ పొందడానికి కానీ ప్రభుత్వం ప్రకటించే ఏవైతే సర్వేలు ఏవైతే ఉంటాయో సర్వేలో పేర్లు రావాలన్నా, అదేవిధంగా మనకి ప్రభుత్వం విపత్కర పరిస్థితుల్లో మనకి ఇన్సెంటివ్స్ ఇవ్వాలన్నా, అమౌంట్స్ ఇవ్వాలన్నా, లేదా ఇతరితర రూపేణా మనకి ఏదైనా విషయాలు అంటే వస్తువులు ఇవ్వాలన్నా కూడా అప్పుడు మనకి హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ప్రామాణికంగా తీసుకుంటారు. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే కోవిడ్ టైంలో మనకి అమౌంట్స్ అయితే డిస్ట్రిబ్యూట్ చేశారు. అది కూడా ఎలా డిస్ట్రిబ్యూట్ చేశారు? పర్ ఫ్యామిలీ 2000 కింద. అప్పుడు హౌస్ హోల్డ్ మ్యాప్స్ ఎన్నైతే ఉన్నాయో దాని ప్రాప్తికి 2000 చొప్పున అయితే మనకి అప్పుడైతే ఇవ్వడం జరిగింది. ఈ గవర్నమెంట్లో కూడా మనకి ఏదైతే మనకి విజయవాడ వరదలు అయ్యాయో ఆ టైంలో కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ బేస్ చేసుకునే మనకి వారికైతే ఇన్సెంటివ్స్ అయితే ఇవ్వడం అయితే జరిగింది కదండి. సో ఈ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది అంత ప్రాముఖ్యత ఉంటుందన్నమాట. సో ఒకే కుటుంబ సభ్యులు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉండడం వల్ల సంక్షేమ పథకాలు కానీ సర్వేలు కానీ సర్వీసెస్ కానీ పొందేటప్పుడు చాలా సులభతరంగా ఉంటుంది. ఎటువంటి ఇష్యూస్ అయితే రావండి. ఓకేనా? సో ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ కేసుతో చూపిస్తున్నాను. లైవ్లో అయితే మీకు ఒక ఎగ్జాంపుల్ కేసు చూపిస్తున్నాను. సో ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే ఒకే కుటుంబ సభ్యులు అయ్యి ఉండి ఇండివిజువల్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయిపోయి ఉంటే వారందరినీ కూడా ఒకే మ్యాపింగ్లో చేయడానికైతే ఈ వీడియో అయితే మీకు హెల్ప్ అయితే అవుతుందండి. ఇప్పటి వరకు మీ కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోతే సొంతంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసుకునే ప్రాసెస్ నేను ఇదివరకే చేయడం అయితే జరిగింది. ఇక్కడ పిన్ చేస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. ఒక్కసారి అయితే అది చూడండి. మీకు సొంతంగా జస్ట్ ఓటీపీతో మీరైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరు మిస్ అయినా కూడా వారిని అయితే మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. కుటుంబ సభ్యులు మిస్ అవ్వడమే కాదు, అసలు ఫ్యామిలీ మొత్తం ఎక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో లేకపోయినా కూడా వారు కూడా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో యాడ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఈ వీడియోలో నేనేం ఏం చెప్తున్నానంటే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఎవరైతే ఉండి ఇండివిజువల్గా ఉన్నారనుకోండి వారందరినీ కలిపి ఒకే కుటుంబంగా చేయడం కోసం ఈ వీడియో మీకు హెల్ప్ అయితే అవుతుందని ముందుగానే మీకు చెప్పాను. అసలు హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో వేరువేరుగా ఉన్నారని మీకు ఎలా తెలుస్తుంది? ఒకప్పుడు మనకి నో యువర్ వాలంటీర్ అనే ఆప్షన్ ద్వారా గూగుల్లో కొట్టినట్టయితే డైరెక్ట్గా లింక్ ఓపెన్ అయిపోయేది. అక్కడ కుటుంబంలో ఎవరో ఒకరు ఆధార్ నెంబర్ కొడితే అసలు వాలంటీర్ ఎవరు, ఏ క్లస్టరు, ఏ మండలము, ఏ జిల్లా, ఏ సచివాలయం అనే పూర్తి వివరాలు అయితే వచ్చేవి. కానీ ప్రస్తుతం అయితే ఆప్షన్ అయితే ఆపేసి ఉన్నారు. కాబట్టి మీరు తప్పనిసరిగా రాష్ట్రంలో ఏ గ్రామ లేదా వార్డు సచివాలయం మీరు కాంటాక్ట్ అయ్యి ఆ సచివాలయంలో ఉన్నటువంటి గ్రామాల్లో అయితే పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ అధికారులు, అదేవిధంగా వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ అధికారులు వారి యొక్క లాగిన్లో, అదే వార్డు సచివాలయం అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ, వార్డ్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సెక్రటరీ, అదేవిధంగా వార్డ్ ఎడ్యుకేషన్ అండ్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి యొక్క ఎన్బిఎం పోర్టల్లో వారికి ఉంటుందండి. ఉద్యోగులకి ఈ పోర్టల్ అయితే లాగిన్ యాక్సెస్ ఉంటుంది. ఆ పోర్టల్లో ఇంట్లో ఒకరు ఆధార్ నెంబర్ కొట్టి ఆ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్ చేసినట్టయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, అదేవిధంగా కుటుంబం ఆ యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఏ క్లస్టర్లో, ఏ సచివాలయంలో, ఏ మండలం లేదా మున్సిపాలిటీలో, ఏ జిల్లాలో ప్రస్తుతం యాక్టివ్గా ఉంది అనే విషయాలు అయితే తెలుస్తాయి. సో మీ కుటుంబంలో ఉన్న అందరు ఆధార్ కార్డులు మీరు ఆఫీస్కి లేదా సచివాలయాలకు మీరు తీసుకువెళ్ళినట్టయితే వారు చెక్ చేస్తారండి. ఇన్ కేస్ మీ కుటుంబంలో హౌస్ హోల్డ్స్ అంటే అందరు పర్సన్స్ సింగిల్గా ఒకే దాంట్లో ప్రాబ్లం అయితే లేదు. ఈ వీడియో మీరు ఇక్కడతో ఆపేయచ్చు, ప్రాబ్లం అయితే లేదు. అలా కాకుండా మీ కుటుంబంలోని సభ్యులు వేరువేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయి ఉంటే వారు అది ఎలా తెలుస్తుంది? వాళ్ళు చెప్తారనమాట ఇండివిజువల్గా అయి ఉన్నారండి అని చెప్పి. అప్పుడు ఈ వీడియో ద్వారా మీరు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి కావాల్సింది ఏంట్రా అంటే ఒకటేనండి, మనకి హౌస్ హోల్డ్ మైగ్రేషన్ అంటే హౌస్ హోల్డ్ అడ్రస్ చేంజింగ్ నేను గతంలోనే మీకు వీడియో అయితే చేశాను. ఇక్కడ పిన్ చేస్తాను, కింద డిస్క్రిప్షన్లో కూడా అది కూడా లింక్ ఇస్తాను. దానిలో మనకి ఓటీపీతో మైగ్రేషన్ అయితే అయిపోద్ది. అంటే ప్రస్తుతం ఒక విలేజ్లో లేదా ఒక క్లస్టర్లో, ఒక మండలంలో, ఒక జిల్లాలో ఉన్న హౌస్ హోల్డ్ అదేవిధంగా వేరే జిల్లా, వేరే మండలం, వేరే సచివాలయం, వేరే క్లస్టర్కి లేదా అదే సచివాలయం వేరే క్లస్టర్కి అడ్రస్ లేదా మైగ్రేషన్ అంటారు, దాన్ని ట్రాన్స్ఫర్ అంటారు అనమాట. ఓకేనా? ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. సో అదైతే మనకి ఓటీపీతో అయిపోతుంది. కానీ ఇది ఏదైతే హౌస్ హోల్డ్స్ అంటే 2 హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒకటిగా చేయడానికి మనకి ఓటీపీ ఆప్షన్ అయితే ఉండదండి. దానికి డెఫినెట్గా ఎవరైతే ట్రాన్స్ఫర్ అవుతున్నారో, ఎవరైతే మెర్జింగ్ అవుతున్నారో, ఎవరైతే రిక్వెస్ట్ పెడుతున్నారో ఆ కుటుంబంలో ఒకరు అంటే ఒకరుంటే ఒకరే తంబేయాలి. ఇద్దరు కానీ, ముగ్గురు కానీ, నలుగురు కానీ ఎంతమంది ఉంటే అందులో ఒకరైనా మినిమం బయోమెట్రిక్ అయితే వేయాల్సి అయితే ఉంటుందండి. బయోమెట్రిక్ లేదా ఐరిస్ అయితే వేయాల్సి అయితే ఉంటుంది. వేసినట్టయితే వారు అప్పుడు యాక్సెస్ అయితే వస్తుందన్నమాట, ఓపెన్ అయితే అవుతుంది. వారు ఎవరి దాంట్లో యాడ్ అవుతున్నారు అంటే అవతల వ్యక్తి కూడా ఇదే కుటుంబ సభ్యులు అయి ఉండాలి.
వారి యొక్క హౌస్ హోల్డ్ మ్యాపింగ్ యాడ్ అవ్వచ్చు అనమాట. ఓకేనా? సో దీనికి డెఫినెట్గా ఎవరైతే అప్లికేషన్ చేస్తున్నారో వారు రాష్ట్రంలో ఉన్న ఏ సచివాలయంలో అయినా కూడా ఈ ఆప్షన్ అయితే పనిచేస్తుందండి. ఇన్ కేస్ మీరు వైజాగ్ మీ నేటివ్ అండి, మీరు ఇన్ కేస్ పని రీత్యా విజయవాడలో ఉన్నారనుకోండి, విజయవాడలో మీరు ఏదో రూరల్లో కానీ వార్డులో కానీ వార్డు సచివాలయంలో కానీ మీరు వెళ్ళి దీనికోసం అయితే రిక్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఈ ఆప్షన్ అయితే మనకు ఆ విధంగా అయితే పనిచేస్తుంది. లేదు మీరు మీ నేటివ్ సచివాలయంకి వచ్చే మీరు ఈ రిక్వెస్ట్ అయితే రేస్ చేసుకోవచ్చు. దీనికి మీరు అలా ఏం చేయాలి అంటే మీ కుటుంబ సభ్యులు అందరూ ఆధార్ కార్డ్ జిరాక్స్లు, అదేవిధంగా ఒక రిక్వెస్ట్ లెటర్ అండి, ఫార్మల్ రిక్వెస్ట్ లెటర్ ఏంటి, పంచాయతీ కార్యదర్శి, వార్డులో అయితే వార్డు అడ్మిన్ సెక్రటరీ వారికి జస్ట్ ఫార్మల్గా లెటర్ ఏంటంటే మా యొక్క కుటుంబ సభ్యులు ఈ విధంగా వేరు విలేజెస్లో ఒకే సచివాలయంలో వేరు క్లస్టర్లో సింగిల్గా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయ్యి ఉన్నారు, మా కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి మార్పు చేయవలసిందిగా మీరు దరఖాస్తు చేసినట్టయితే జస్ట్ ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో లైవ్లో మీకు చూపిస్తున్నాను. ఈ ప్రాసెస్లో మీ కుటుంబ సభ్యులందరినీ కూడా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లోకి తీసుకురావచ్చు అనమాట. సో ఇప్పుడు ఇక్కడ లైవ్ ప్రాసెస్ అయితే చూపిస్తున్నానండి. ఇది కంప్లీట్గా సచివాలయ ఉద్యోగ లాగిన్లో అయితే అవుతుంది. సో ఇప్పుడైతే లైవ్లో చూడండి. ముందుగా ఎక్కడ ఉన్నారు అని తెలుసుకోవడానికి గాను సచివాలయ ఉద్యోగులు లాగిన్ అయినటువంటి ఎన్బిఎం పోర్టల్లో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ చూపించినట్టుగా ఎన్బిఎం పోర్టల్ ఓపెన్ చేసి లాగిన్పై క్లిక్ చేసినట్టయితే సచివాలయ ఉద్యోగులు వారి యొక్క యూజర్ నేమ్ అండ్ వారి యొక్క పాస్వర్డ్ ఎంటర్ చేసి క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి సైన్ ఇన్పై క్లిక్ చేస్తారు. చేసిన తర్వాత ఇక్కడ వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఈ కేసులో నేను మీకు ఒకే సచివాలయంలో ఒకే క్లస్టర్లో ఒక భార్య ఒక భర్త వేరువేరుగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారు, వారిద్దరినీ కూడా మెర్జింగ్ అయితే చేస్తున్నానండి. సో ఇక్కడ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్పై క్లిక్ చేసినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి భార్య యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తాను. ఆ తర్వాత భర్త యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తాను. వారు ఎక్కడెక్కడ ఉన్నారో చూడండి. సో ఇక్కడ నేను డైరెక్ట్గా ఎవరైతే భార్య ఉన్నారో భార్య యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఇది మొత్తం కంప్లీట్గా సచివాలయ ఉద్యోగులు అయితే చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ స్కీమ్ టైపు ఇయర్ సెలెక్ట్ చేసిన తర్వాత గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే వారు ప్రస్తుతం ఏ జిల్లా, ఏ మండలం, ఏ సచివాలయం, ఏ క్లస్టర్లో ఉన్నారు, ప్రస్తుతం వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు అనే వివరాలు ఇక్కడ చూపించినట్టుగా ఉంది. ఇక్కడ పద్మావతి సబర్ అనే వ్యక్తి ఉన్నారండి, భార్య ఈవిడ. సో అదే ఫ్యామిలీలో ఎవరైతే అదే కుటుంబానికి చెందిన భర్త ఎవరైతే ఉన్నారో అతను వేరేగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉన్నారో అతని యొక్క ఆధార్ నెంబర్ కూడా గెట్ డీటెయిల్స్ పై క్లిక్ చేసినట్టయితే బిశ్వనాథ్ సబర్ అనే వ్యక్తి ఇప్పుడు ముందు చూపించిన అతని యొక్క భర్త అనమాట. సో ఇద్దరు ఒకే క్లస్టర్లో వేరువేరుగా ఉన్నారు. సో వారిద్దరిని కూడా ఇప్పుడు నేను సింగిల్గా హౌస్ హోల్డ్ మెర్జింగ్ ప్రాసెస్ అయితే చూపిస్తాను చూడండి. సో ఈ ప్రాసెస్ కూడా కంప్లీట్గా సచివాలయ ఉద్యోగుల లాగిన్ అయితే అవుతుందండి. సో ఇక్కడ ఎంప్లాయీ లాగిన్ అయితే అవ్వాలి ఏపీ సేవ పోర్టల్లో. యూజర్ నేమ్ ఎంటర్ చేసి సైన్ ఇన్, పాస్వర్డ్ కూడా ఎంటర్ చేసి సైన్ ఇన్ పై క్లిక్ చేసినట్టయితే ఏపీ సేవ పోర్టల్ అయితే ఓపెన్ అవుతుందండి. సో ఏపీ సేవ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత అందులో మనకి అదర్ సర్వీసెస్ అనే ఆప్షన్ పై అయితే టిక్ చేస్తారు. టిక్ చేసిన తర్వాత మనకి అదర్ సర్వీసెస్ ఇదేనండి మన ఓల్డ్ జిఎస్డబ్ల్యూఎస్ పోర్టల్ అండి. యాక్చువల్ మనకి ఏపీ సేవ రాకముందు ఈ పోర్టలే రన్నింగ్లో ఉండేది. వన్స్ ఏపీ సేవ పోర్టల్ వచ్చాక ఈ పోర్టల్ అనేది కొన్ని అదర్ సర్వీసెస్ కోసం అయితే ఉంచడం అయితే జరిగింది. కాబట్టి అదర్ సర్వీసెస్ పై టిక్ చేసిన తర్వాత ఈ పోర్టల్కి అయితే రీడైరెక్ట్ అవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ ప్రాసెస్ నేను ముందుగా చెప్పినట్టు రాష్ట్రంలో ఏ సచివాలయంలో మీరు దరఖాస్తు చేసుకోవచ్చండి. ఓకేనా? సో దరఖాస్తు చేసుకునే సమయంలో మాత్రం ఎవరైతే యాడ్ అవ్వాలనుకుంటున్నారో వారి ఇంట్లో ఒకరైనా బయోమెట్రిక్ అయితే వేయాలి. ఎవరి దాంట్లో అయితే యాడ్ అవ్వాలనుకుంటున్నారో వారు బయోమెట్రిక్ వేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఎవరి దాంట్లో అయితే యాడ్ అవ్వాలనుకుంటున్న డీటెయిల్స్ మనకి తెలిస్తే చాలు. సో ఇక్కడ సర్వీసెస్ పై టిక్ చేశాక జిఎస్డబ్ల్యూఎస్లో మెర్జింగ్ ఆఫ్ 2 హౌస్ హోల్డ్స్ అనే ఆప్షన్ పై అయితే టిక్ చేస్తారండి. టిక్ చేసిన తర్వాత ఫస్ట్ ఎవరైతే యాడ్ అవ్వాలనుకుంటున్నారో ఈ కేసులో నేను హస్బెండ్ ఎవరైతే ఉన్నారో హస్బెండ్ యొక్క డీటెయిల్స్ అయితే నేను ఇక్కడ సెట్ చేస్తున్నానండి. సో ప్రజెంట్ వాళ్ళున్న జిల్లా, వారున్న మండలం, వాళ్ళు ఉన్నటువంటి సచివాలయం, అదేవిధంగా వారు ఉన్నటువంటి క్లస్టర్. ఓకేనండి? అంటే ఆ సచివాలయంలో ఏ క్లస్టర్లో ఉన్నారు అది కూడా నేను ముందుగా చెప్పినట్టుగా ఎన్బిఎం పోర్టల్లోని సచివాలయ ఉద్యోగులని తెలుసుకోవచ్చు డైరెక్ట్గా. ఆ యొక్క వివరాలు అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఆ క్లస్టర్లో ఉన్నటువంటి అందరు హౌస్ హోల్డ్స్ యొక్క పేర్లు, హౌస్ హోల్డ్ ఐడీస్ అయితే చూపిస్తాయండి. సో ఇక్కడ ఏం చేయాలి, ఆ లిస్ట్లో ఒక్కొక్కరిగా చెక్ చేసుకున్నట్టయితే ఎవరైతే కుటుంబ పెద్ద ఉంటారో వారి యొక్క పేరుతో మనకి హౌస్ హోల్డ్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ మనకి లక్కీగా ఏంటంటే సింగిల్ మెంబర్ ఉన్నారు కాబట్టి ఆ సింగిల్ మెంబర్ పేరే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ నేను ఇందాక చెప్పినటువంటి ఎవరైతే ఉన్నారు ఇద్దరిలో ఒకరి పేరైతే నేను ఇక్కడైతే సెలెక్ట్ అయితే చేస్తానండి. సో ఇక్కడ చూసుకోండి ఎవరిని మనం సెలెక్ట్ చేయాలి, ఎవరైతే వారు ఉన్నటువంటి ప్లేస్ నుంచి కదలాలనుకుంటున్నారు. ఓకేనా? కదిలి వేరే దాంట్లో యాడ్ అవ్వాలనుకుంటున్నారు, కదిలే వారి యొక్క వివరాలు అయితే ఇక్కడైతే మీరు నమోదు చేయాల్సి సెలెక్ట్ అయితే చేస్తారండి సచివాలయ ఉద్యోగులు. ఓకేనా? సో ఈ కంప్లీట్గా అనేది మనకి నేను ముందుగానే చెప్పా. సచివాలయంలో విలేజ్ అయితే, గ్రామాల్లో అయితే డిస్ట్రిక్ట్ అసిస్టెంట్ అధికారులు, వార్డులో అయితే వార్డ్ ఎడ్యుకేషన్ డేటా ప్రాసెసింగ్ సెక్రటరీ వారి యొక్క లాగిన్ ఆప్షన్ అయితే ఉంటుందండి. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇక్కడ చూడండి బిశ్వనాథ్ సబర్, ఇందాక నేను కేసులో
ఎవరైతే హస్బెండ్ ఉన్నారో హస్బెండ్ నేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ వారి యొక్క ఏజ్ జెండర్ చూపిస్తుంది. నెక్స్ట్ మనకు ఓటీపీ ఆప్షన్ అయితే ఉండదని చెప్పాను కదండి. సో మనకు ఓన్లీ బయోమెట్రిక్ ఈకేవైసీ, ఐరిస్ ఈకేవైసీ ఈ 2 ఆప్షన్లు మాత్రమే మనకి ప్రజెంట్ అయితే ఉన్నాయండి. ఓకేనా. సో ఇక్కడ బయో ఈకేవైసీ అనేది నేను టిక్ చేసుకొని క్యాప్చర్ ఈకేవైసీపై క్లిక్ చేయాలి. సో బయో ఈకేవైసీ క్లిక్ చేసే ముందే అక్కడ ఏదైతే మనకి స్టార్టెక్ స్కానర్ నేను ఇక్కడ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో స్టార్టెక్ స్కానర్ యాక్చువల్లీ రన్నింగ్లో ఉందో లేదో చెక్ చేసుకొని రెడీలో ఉంది కాబట్టి అక్కడ క్యాప్చర్ ఈకేవైసీపై అయితే క్లిక్ చేయాలి. సో వన్స్ క్యాప్చర్ ఈకేవైసీపై క్లిక్ చేస్తే ఎవరైతే ఇక్కడ బిశ్వనాథ్ సబర్ అనే పర్సన్ నేను ఎగ్జాంపుల్ తీసుకున్నాను కదా, అతని యొక్క బయోమెట్రిక్ అయితే తీసుకుంటున్నానండి. 2 టైమ్స్ మనకు అడుగుతుంది. ఒకే ఫింగర్ బాగా పడినట్టయితే 2 టైమ్స్ తీసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ఓకే, సబ్మిట్ క్యాప్చర్ చేసిన తర్వాత ఇలాగా ఈకేవైసీ వ్యాలిడేటెడ్ సక్సెస్ఫుల్ అని అయితే మనకు మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ మనకి ఫ్యామిలీ టు విచ్ మైగ్రేషన్ టు బి డన్ అని అంటే వీరు ఇప్పుడు ఎవరైతే బయోమెట్రిక్ వేశారో అతన్ని ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, ఎక్కడికి ఎందులో మెర్జింగ్ చేయాలి అనే వివరాలు అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. జిల్లా, మండలం, అదేవిధంగా సచివాలయం క్లస్టరు, అదేవిధంగా కుటుంబ పెద్ద పేరు సెలెక్ట్ చేసుకున్నట్టయితే ఇందాక నేను ఎగ్జాంపుల్ చూపించాను కదా, వాళ్ళ వైఫ్ ఎవరైతే ఉన్నారో పద్మావతి సబర్ ఇక్కడ కన్ఫర్మ్ చేసుకొని డూ యూ వాంట్ మైగ్రేట్ టు ద టోటల్ ఫ్యామిలీ అని చెప్పింది అక్కడ ఎస్ అయితే క్లిక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరైతే హౌస్ హోల్డ్ ఐడీస్ ఉంటాయో అంటే ఇక్కడ మనకి 2 హౌస్ హోల్డ్ ఐడీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే వారి యొక్క రిలేషన్స్ అయితే ఇవ్వాలి. ఓకేనా, అంటే కొత్తగా ఇప్పుడు ఎందుకంటే మెర్జింగ్ అయ్యాక ఫ్యామిలీ పెద్దది అవుతుంది కదా. అయిన తర్వాత ఇక్కడ ఒకరికొకరు ఏమవుతారు, ఇక్కడ సెల్ఫ్ అని ఒకరిని స్టార్ట్ చేయాలి. అంటే ఇంట్లో ఎవరైతే ఎక్కువ వయసు కలిగిన ఎవరైతే లేడీస్ ఉంటారో వారిని అయితే మీరు సెల్ఫ్ అయితే ఇక్కడ సచివాలయ ఉద్యోగులు అయితే ఇస్తారండి. ఇచ్చిన తర్వాత అక్కడ నుండి ఒక్కొక్కరుగా ఒక్కొక్క వివరాలు అయితే ఇవ్వాలి. నెక్స్ట్ రైస్ కార్డ్ అయితే ఇక్కడ సబ్మిట్ చేసి నెక్స్ట్ అయితే సబ్మిట్ చేసినట్టయితే ఈ విధంగా రిసిప్ట్ అయితే జనరేట్ అయితే అవుతుందండి. సో ఈ రిసిప్ట్ని ఎవరైతే సిటిజన్ అప్లికేషన్ చేస్తారో వారికి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇద్దరు కూడా ఒకే దాంట్లో ఉన్నారు. మీరు చూసారో లేదో ఒకసారి బ్యాక్ ఒకసారి వెళ్ళి చూడండి. ఇదిగోండి ఇద్దరు కూడా ఉన్నారు. ఇక్కడ ఓల్డ్ హౌస్ హోల్డ్ ఐడీస్ వేరువేరుగా ఉన్న కొత్త ఏదైతే ఉందో న్యూ హౌస్ హోల్డ్ ఐడి అనేది ఒకటే ఉందండి, 45 లాస్ట్లో. నెక్స్ట్ డేటా సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని ఇలా వచ్చిందంటే ఇద్దరు ఎవరైతే మెర్జింగ్ చేశారో ఆ 2 ఫ్యామిలీస్ కూడా ఒకే దానికి వచ్చేసాయి అని అర్థం అనమాట. ఓకేనా. ఈ విధంగా ఒకే కుటుంబ సభ్యుల్లో ఒకే కుటుంబానికి చెందిన రెండుగా విభజించబడిన ఫ్యామిలీస్ని ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసుకురావడం అయితే జరిగింది. ఈ కేసులో నేను ఒక భార్య ఒక భర్తని అయితే మీకు ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో తీసుకురావడం జరిగిందండి. ఇన్ కేసు ఒకే కుటుంబంలో ఒక 6-7 ఉన్నారనుకోండి, 6-7 3 ఫ్యామిలీస్గా 3 హౌస్ హోల్డ్ మ్యాపింగ్ విభజించబడ్డారనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ 2 ఒకటిగా చేయాలి. ఆ తర్వాత రిమైనింగ్ థర్డ్ వన్ ఏది ఉంటుందో ఆ థర్డ్ వన్ ఇందులోకి యాడ్ చేయాలన్నమాట. ఓకేనా. సో ఈ విధంగా ఒకే ఫ్యామిలీ ఎన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఉన్నప్పటికీ కూడా 2 కింద మీరంతా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ మెర్జ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుందన్నమాట. సో ఈ కంప్లీట్ ప్రాసెస్లో మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్కి కూడా లేట్ అయినా సరే రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుందండి. లేని పక్షాన ఇంపార్టెంట్ టాపిక్ అయితే మాత్రం మీరు కామెంట్ చేసే టాపిక్ అనేది ఇంపార్టెంట్ అయితే మాత్రం డెఫినెట్గా దానిపై అయితే ఒక వీడియో అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఓకేనా. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ. జై హింద్.